నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మౌనిక. ఈ జనరేషన్ లో చాలా మంది యువత లైక్ ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు అంటే పెళ్ళైన యువత కూడా చిన్న చిన్న విషయాలకే డివోర్స్ తీసుకోవడము, వాళ్ళ మైండ్ సెట్ సరిగ్గా లేకపోవడము అండ్ అలాగే ఎలా ఉంటుందో తెలియచేయడానికి ఈ రోజు మన స్టూడియోలో సైకాలజిస్ట్ అండ్ రిలేషన్షిప్ అడ్వైజర్ గరికే గౌతమ్ కుమార్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి చాలా విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. ఎలా ఉన్నారండి? చాలా బాగుంది సార్. ఇప్పుడు ఎక్కువ మందిని మనం అమ్మాయిలనే గృహహింస బాధితులుగా మనం చూసాం. ఇప్పుడు మగవాళ్ళు కూడా అలా గృహహింస బాధితులు ఉన్నారంటారా? అంటే ఫ్రాంక్ గా మాట్లాడాలంటే బికాజ్ ఐఎమ్ డూయింగ్ దిస్ రిలేషన్షిప్ అడ్వైస్ థింగ్ అండ్ నాకు 9 years ఎక్స్పీరియన్స్ ఉన్నది. సో మోస్ట్ ఆఫ్ ద మగవాళ్ళు ఏంటంటే ప్రైవేట్ స్పేస్ లో వచ్చినప్పుడు మాట్లాడేటప్పుడు దే విల్ సే ఎవ్రీథింగ్. ఓకే. సో ఫార్ నాకున్న ఎక్స్పీరియన్స్ లోపల 95% ఆఫ్ మెన్ ఎంతో కొంత, మరి గృహహింస అని దానికి లేబుల్ వేసి చెప్పలేం కానీ, బట్ ఎంతో కొంత ఫిజికల్ అబ్యూజ్, సైకలాజికల్ అబ్యూజ్ ఎంతో కొంత ఎదుర్కొన్న వాళ్ళే. ప్రాబ్లం ఏంటిదంటే ఇప్పుడు ఆడపిల్లకు ఉన్న ఫ్రీడమ్ ఏంటిదంటే తనకైనా కష్టం ఉంది, బాధ ఉంది, తలకాయ నొప్పి ఉంది, తను బయటికి పోయి నలుగురికి చెప్పుకుంటుంది. పెద్ద మనుషుల దగ్గర నాకు ఈ బాధ ఉంది, అత్తమామ దగ్గర బాధ ఉంది, పోలీస్ స్టేషన్ పోయి నాకు ఈ బాధ ఉంది అని చెప్పుకుంటుంది. ఆమె నోరు విడిచి ఆమెకు మాట్లాడే అలవాటు. మగవాళ్ళకి ఏంటంటే వాడు ప్రాణం పోయినా కానీ వాడు ఒక ఫాల్స్ ఇమేజ్లో ఉంటాడు, ఇజ్జత్ పోవద్దు. అంటే జాన్ గయతో కుచ్ బీ పర్వాని షాన్ మే ఫరక్ నే అనే కానీ తెలంగాణలో సామెత ఉన్నది. సో మోట్ సామెత అదేంటిదంటే ప్రాణం పైన పర్లేదు, ఇజ్జత్ పోవద్దు, అసలు మనకి ఏం ఇది కావద్దన్న ఫీలింగ్ ఉంటాడు. వానికి క్యాన్సర్ గడ్డ అయ్యి లోపల ఏదో అయిపోయి ప్రోస్టేట్ క్యాన్సర్ అయింది, ఏదో అయింది, లేకుంటే సమ్ డిస్టర్బెన్స్ ఉన్నది ఇన్ టెస్టికల్స్, ఈ విల్ నాట్ గో ఫర్ డాక్టర్. వాడు చచ్చిపోతుంటాడు కానీ వాడు మొత్తం పోయి అడగడు నాకు ఈ ప్రాబ్లం ఉందని. ఫ్రెండ్స్ చెప్పుకుంటే సిగ్గు, అరే వీడు నవ్వుతాడు, వీడు బయటికి పోయి చెప్తాడు శరం, భార్య తిడుతుంది అని అక్కడ కూడా భార్య దగ్గర కూడా దాచిపెడతాడు. ప్రాణం మీదకి వచ్చే అప్పులు కానీ మిగిలినవి కూడా ఏది చెప్పుకోడు. సో వీడు ఏంటంటే వీనికున్న మోమాటం, సిగ్గు, శరం చేయబట్టి ప్రాబ్లం అవుతుంటుంది. మనం సాధారణంగా గృహహింస అంటే ఏం చేస్తారు, 498 సెక్షన్ కింద బొంగన ఏంటిది, ఫిజికల్ అబ్యూజ్ ఉంటుంది, సైకలాజికల్ అబ్యూజ్ అనేది ఉంటుంది. దెన్ అక్కడ పోలీస్ స్టేషన్ పోయినా కానీ ఏమైనా స్కార్స్ ఉన్నాయా, కొట్టిందా, తిట్టిందా అని కన్సిడరేషన్ చేస్తారు. అండర్ 7 years లోపల ఏదైనా డ్యామేజ్ అయినా కానీ, పిల్ల సూసైడ్ చేసుకున్నా కానీ, ఏమన్నా ఇబ్బంది అయినా కానీ ఇది గృహహింసనే, వీడు ఏదో టార్చర్ పెట్టిండు, డౌరీ హరాస్మెంట్ అని మనకు చట్టాలు గిట్టాలు అన్ని సపోర్టెడ్ టు ఉమెన్. లాయర్లు కానీ, పోలీసులు కానీ, ప్రతి ఒక్కరు సొసైటీలో ఉన్న అందరు కానీ, ఈవెన్ నేను ఎంత మాట్లాడినా మా అబ్బాయిల చుట్టూ తిరిగిన మెంటల్ హెల్త్ అడ్వకేట్ అని చెప్పినా కానీ ఆడపిల్ల రాగానే చెప్పకుండా అమ్మ అట్లా నా ఇవ్వబెట్టాలి ఒక సింపతి ఉంటుంది. అదే మొగోని చూస్తే వాని మీద సింపతి రావాలనిపించదు. ఒక 6 feet ఉండి, ఇంత గడ్డం ఉండి, ఇట్లా బాడీ ఉండి, అన్న భార్య తిడుతుందన్న, కొడుతుందన్న, ఎటు పడితే అటు చేస్తుందన్న, పైసలు ఇస్తలేదన్న. అరే నీ ఫిజికాలిటీకి ఆ పిల్లకి ఇంత బుట్కా ఇట్లుంటుంది, వీడమో ఇట్లా ఉన్నాడు, దాడి సినిమాలో రాజమౌళి సినిమా విలన్ లెక్క, వీని మీద జాలి వస్తుంది రాదు అనిపిస్తుంది. ఏ పిచ్చోని వారా, సిగ్గులేదా పిల్లల్ని తిడుతుందని చెప్పుకుంటున్నాం, పో. స్టేషన్ పోయినా కానీ స్టేషన్లో వీళ్ళకి కూడా చక్కగా చెప్పరాదు, ఏ తెలియలేదు అదే పో. కానీ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఏదో ఒక టైం లోపల ఎంతో కొంత ఉంటుంది. అంటే ఏంటిది, సింపుల్గా చెప్తా, ఫిజికల్ అబ్యూజ్ ఎట్లయితుందంటే ఆడవాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా రాకున్నా కానీ వీళ్ళు ఒక ఏరియాలో టార్గెట్ ఇస్తారు, గాసిప్ చేస్తారు అన్నట్టు. అంటే వీడి దగ్గర మ్యాటర్ లేదు, పొటెన్సీ లెవెల్ లేదు, లేకపోతే కొట్టకున్నా కానీ నన్ను కొట్టిండు. ఓకే. యు సీ దాట్ వెన్ యూ గో అవుట్ అండ్ సే దట్ నన్ను కొట్టిండు అంటే ఇప్పుడు వాడు వచ్చి చెక్ చేయడు కదా, డాక్టర్ని పిలిపించి ఇట్లా విరిగిందా, దెబ్బ తాకిందా, లేదు కదా. ఆటోమేటిక్ ఎవ్రీబడి విల్ కమ్ టు రెస్క్యూ. కానీ నిజంగా జరిగిందా, ఈమె బ్లాక్మెయిల్ చేయడానికి చెప్తుందా, ఈమె మాట నెగ్గించుకోవడానికి చెప్తుందా, ఈమె క్యాజువల్గానే ఇట్లాంటి మాటలు చెప్పే పర్సన్ అబ్జర్వ్ చేసేంత కెపాసిటీ ఎవరి దగ్గర ఉంది? లేదు. సింపుల్ థింగ్, ఎవరైనా కమెంట్ చేయగానే వీడు నన్ను ఏమో అనగానే అందరు పోతారు, పట్ట కొడతారు. ఇప్పుడు మనం యాక్చువల్గా ఒకసారి చూసినాం, ఆల్రెడీ ఇన్సిడెంట్ అయింది, ఒక ఆటో డ్రైవర్ పైన రేపు కేసు అయిందని ఏదో ఆమెకు అలిగేషన్ చేసింది. అందరు వాడిని కొట్టుండి, తిట్టుండి, చంపండి, కట్. ఒక 2 నెలల ఇన్వెస్టిగేషన్ తర్వాత తెలిసింది ఏంటంటే వాడు అక్కడ చిల్లర డబ్బుల దగ్గర ఏదో ఇబ్బంది అయితే ఈమె మనసులో పెట్టుకొని అక్క ఏం చేసింది, ఇంజనీరింగ్ స్టూడెంట్, సో వీడు నన్ను ఏదో కమెంట్ చేసిండు, బ్యాడ్గా ఏదో ఇల్ట్రేట్ చేసిండు అన్నా కానీ అందరు నాలుక గరుచుకున్నారు. అట్లీస్ట్ సారీ చెప్పిరా? లేదు. సో ఆడవాళ్ళ మీద చూపించే సింపతి మగవాళ్ళ మీద తక్కువ దొరుకుతుంది. రెండోది, వీనికే వీడు ఎక్స్పెక్ట్ చేసుకునే కెపాసిటీ లేదు. అటువంటి చెప్తే వినే మనుషులు లేరు, సలహాలు చెప్పే వ్యక్తులు లేరు, ఆ జాలి చూపించే వ్యక్తులు కూడా లేరు. థర్డ్ థింగ్, అవేర్నెస్ లేదు. అంటే ఏంటిదంటే మగవానికి బాధ వస్తే, కష్టం వస్తే వాడు ఏడవచ్చు, వాడు మనిషే కదా, ఆడవాని ద్వారా ఏడుస్తున్నావు, అరే మనిషి అన్నప్పుడు కష్టం వచ్చినప్పుడు ఏడుస్తాడు. సో ప్రతి ఒక్కరి దగ్గర ఫెమైన్ క్వాలిటీ ఉంటుంది, మస్కులిన్ క్వాలిటీ ఉంటుంది. ఫెమైన్ క్వాలిటీ అంటే ఏంటిది, పాప వచ్చింది చిన్నపిల్ల,
ఎత్తుకుంటావు, పట్టుకుంటావు, తిరుగుతావు, ఫుడ్ తినిపిస్తావు, డైపర్ చేంజ్ చేపిస్తావు, అన్ని చేస్తావు. యు ఆర్ యాక్టింగ్ ఫ్రమ్ యువర్ ఫెమైన్ క్వాలిటీస్. మస్కులిన్ క్వాలిటీ అంటే ఏంటిది? ఎవడో ఇంటి పక్కడు ఏదో గొడవ పెడుతున్నాడు, నాన్ సెన్స్ క్రియేట్ చేస్తున్నాడు. యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ యువర్ ఫ్యామిలీ. యూ మైట్ గో అండ్ లాడ్జ్ ఎ కంప్లైంట్ ఇన్ పోలీస్ స్టేషన్. వాడి దగ్గర పోయి ఏదో ఒక రకంగా నువ్వు మాట్లాడవచ్చు, బెదిరియవచ్చు. అంటే నీకు మస్కులిన్ క్వాలిటీ మాత్రమే చూస్తారు, ఫెమైన్ క్వాలిటీ ఎవరు చూడట్లేదు, అది ప్రాబ్లం. సో ఇంకోటి చెప్తా. సో ఇప్పుడు నేను ఒక ప్రైమరీ థింగ్ చెప్పబోతున్నా, ఎట్లా అబ్యూస్ జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈమెకున్న భయం ఏంటిది, ఈమెకున్న రిజర్వేషన్ ఏంటిదంటే, నేను నా తల్లిదండ్రులను వదిలేసి నీ ఇంటికి వచ్చి పెళ్లి చేసుకొని నీ దగ్గర ఉంటున్నా, మన ఇద్దరం కలిసి ఉండాలంటే నువ్వు నీ తల్లిదండ్రులను వదిలే, మనం సపరేట్గా పోయి దూరంగా బ్రతుకుదాం. సో నా లైఫ్లో ఏదైతే డ్యామేజ్ జరిగిందో, వాట్ ఎవర్ సో కాల్డ్ డ్యామేజ్, నిజంగానే డ్యామేజ్ కావచ్చు, నేనైతే అనుభవిస్తున్నానో, నువ్వు కూడా నాతో నేను మ్యారేజ్ ఉండాలంటే నువ్వు వాళ్ళని వదిలే. ఓకే. రెండోది, ఇప్పుడు హస్బెండ్ని దారిలోకి తెచ్చుకోవడానికి ఏం చేస్తారంటే పిల్లల్ని పావులు లెక్క వాడుకుంటారు. అంటే ఏంటిదంటే, అరే డాడీ ఏం చేస్తుంటారు అంటే వీళ్ళని ఒక గూఢాచారి లెక్క వాడుకుంటారంట. వీళ్ళ ఓన్ పిల్లల్ని తండ్రి పైన గూఢాచారి లెక్క. అంటే వీడు పోయి అన్ని మామూలుగా డాడీ అని మాట్లాడతాడు, అన్ని వింటాడు, తీసుకుపోయి మమ్మీకి చెప్తాడు సీక్రెట్స్ అవి ఇవి. సో లేనిపోని అన్నట్టు అట్లా పిల్లల్ని కూడా ఒక టూల్స్ లెక్క వాడుకుంటారు. థర్డ్ థింగ్, వాళ్ళని పిల్లల్ని అబ్యూజ్ చేస్తారు. అంటే ఏంటిదంటే, ఇప్పుడు అత్తమామ మీద కోపం వచ్చింది, భర్తను కొట్టలేదు, ఎవరిని కొడుతుంది? పిల్లని, బిడ్డను, కొడుకుని కొడుతుంది. ఆటోమేటిక్గా తండ్రికి ఆడపిల్లలంటే మస్తు ప్రేమ ఉంటుంది. సో మ్యాక్సిమం సొసైటీలో నేను అబ్జర్వ్ చేసిందంటే, ఒక అమ్మాయి ఉంది, ఒక అబ్బాయి ఉన్నాడు అనుకోండి. సో అమ్మాయి బాగా తన్నులు పడతాయి, అబ్బాయి వాడు ఎంత పిచ్చి పిచ్చి పనులు చేయని తల్లి కొట్టదు, అమ్మాయికి పాపం. ఐ హ్యావ్ సీన్ పీపుల్ మిస్ట్రీటింగ్ దర్ చిల్డ్రన్ లైక్ ఎనీథింగ్. బట్ అక్కడ ప్రాబ్లం ఏమవుతుంది, ఏదైనా కష్టం వస్తే నష్టం వస్తే తండ్రి కాడి కన్నా ప్రైమరీ కేర్ గివర్ అమ్మ. అమ్మ దగ్గర పోయి చెప్పుకుంటుంది, అమ్మనే కొడుతుంది, తిడుతుంది, ఏడిపోతుంది ఆ పిల్ల. సో ఆటోమేటిక్గా ఆమె ఎంతో కొంత ఒక ట్రామా వస్తుంది. నేను ఎవరైతే బాగా నమ్మాలనో వాళ్ళనే నమ్మలేకపోతున్నా, నాకు ఎవడు సొసైటీలో. సో ఆటోమేటిక్గా ఒక రకమైన లో కాన్ఫిడెన్స్లో పెరుగుతారు పిల్లలు. సో వీళ్ళు పిల్లల్ని పావులు లెక్క వాడుకోవడం, పేరెంట్స్కి దూరం చేయడం. చాలా సందర్భాల లోపల ఏం జరుగుతుందంటే, ఇఫ్ యూ రియలీ వాంట్ టు లివ్ విత్ మీ, నువ్వు ఇక్కడ అన్నీ వదిలేసాయి, నువ్వు మా హోమ్ టౌన్ రా, నేను పోతా. అంటే ఏంటిది, ఇప్పుడు ఇక్కడ ఇల్లు ఉన్నది వీళ్ళది, అవతల ఇంట్లోనే వీళ్ళు కిరాయి తీసుకుంటారు. అమ్మ వాళ్ళే ఇల్లు ఉన్నది, పిల్ల వాళ్ళ అమ్మ వాళ్ళే ఇల్లు ఉన్నది, అవతల ఇంట్లో కిరాయి తీసుకుంటారు. ఈ అబ్బాయికి హైదరాబాద్లో మంచి జాబ్ ఉంది, ఎగ్జాంపుల్ ఉదాహరణకు చెప్తున్నా, సో కాల్డ్ ఎగ్జాంపుల్. సో ఈమె ఏం చేస్తుంది, వాడి సాఫ్ట్వేర్ జాబ్ అన్నీ బంద్ చేపిస్తుంది, మంచి శాలరీ, రెస్పెక్ట్, సొసైటీలో అన్నీ వదిలేసుకొని వస్తాడు. ఏదో ఖమ్మం లోపల చిన్న పల్లెటూరులో పోయి ఉంటుంది. సో షీఈ్ హ్యాపీ, షీఈ్ గెట్టింగ్ ఏ ఛాన్స్ టు లివ్ విత్ ద పేరెంట్స్. తన సొసైటీ, తనకు అలవాటు ఉన్న వ్యవహారానికి పట్టుకొచ్చింది. వీడు పిచ్చోడు అవుతుండు, వీని ఫ్రెండ్స్ లేరు, సొసైటీలో మాట్లాడటం లేరు. సో అక్కడ ఆటోమేటిక్గా కట్ అవుతుందా? కట్ కాకుండా ఏం చేస్తారంటే, ముందు వీళ్ళకున్న అక్కనో చెల్లెనో తమ్ముడో ఎవరనో వాళ్ళపైన ఉల్టా ఫాల్స్ కేసులు పెడతారు, వాళ్ళతో గొడవలు పెట్టుకుంటారు, బూతులు మాట్లాడతారు. సో ఆటోమేటిక్గా ఈ పిల్ల మీద ఉన్న కోపం ఎవరి మీదకి వస్తుంది? అబ్బాయి మీదకి వస్తుంది. ఆ పిల్ల అంటే బయటిది ఏదో అన్నది, నువ్వేం చేసినావు? వీడు ఏం చేయలేడు కదా, వీనికి ఆల్రెడీ మ్యారేజ్ అయింది, పిల్లలు ఉన్నారు, ఇటు భార్యను సంపాదించలేడు, ఎంతో కొంత ఇటు భార్య సైడ్ లీనియేజ్ ఉంటుంది. ఎందుకు? బికాస్ ఈ నీడ్స్ ఫిజికల్ ఇంటిమసీ, లేకపోతే సెల్ టవర్ ఎక్కుతా, ఈ పంచాయతీ ఉంది కదా. సో ఆటోమేటిక్గా వీడు చెల్లె మాట పట్టించుకోలేదు, భార్య మాట పట్టుకొని వచ్చిండు. వీనికి ఫ్రెండ్స్ కట్, డబ్బులు ఇచ్చేటోడు కట్, సొసైటీలో రెస్పెక్ట్ కట్, వీని ఫైనాన్షియల్గా ఉండే పొజిషన్ కట్. కానీ ఈమె ఏం పొందుతుంది ఇక్కడ? టెక్నికల్గా తన మాట నెగ్గుతుందన్న సాటిస్ఫాక్షన్, హ్యాపీనెస్. సో వీళ్ళు మ్యూచువల్గా అర్థం చేసుకొని మైగ్రేట్ అయిపోయి ఉండడం తప్పు కాదు, ఇల్లరికం పోవడం అసలుకే తప్పు కాదు, నథింగ్ రాంగ్. బట్ ఏంటిదంటే కోయర్షన్ చేయడం, అంటే బ్లాక్మెయిల్ చేసి ఒక వ్యక్తిని టార్చర్ చేసి వాడిని బట్టుకెళ్ళి వాడి లైఫ్ని మొత్తం స్పాయిల్ చేసి, ఎందుకో అర్థం కాదు సార్, ఎప్పుడు చూసినా డల్గా ఉంటాడు, ఇట్లా ముఖం ఇట్లా పెట్టుకొని ఉంటాడు, ఏడుపు గడ్డం ఇంత పెంచుకున్నాడు, పిచ్చోడు లెక్క, నచ్చలేదు అంత, పెళ్లిలో స్టార్టింగ్లో మంచిగా ఉండే, అసలు నేను రాగానే ఇట్లా చిరాకు పడుతుండు. చేసిన కథలన్నీ ఇవి, చెప్తున్న కథలేంటి? నా భర్త మంచోడు కాదు సార్, ఏం చేయాలి, ఇట్లా అట్లా, ఆల్రెడీ 3 సార్లు స్టేషన్ పోయింది, కేసు పెట్టింది, ఇదైంది అదైంది, తన ప్రాపర్టీలన్నీ అమ్మిపించింది. సో వీళ్ళు ఏం చేస్తారు, ఇంకా ఫైనాన్షియల్గా ఎక్స్టార్షన్ ఎట్లా చేస్తారంటే, తనకున్న ప్రాపర్టీస్ ఉంటాయి కదా, ఈ అక్క కోచెళ్ళకో వీళ్ళ పేరెంట్స్కో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి. సో ఇటు మెల్లగా చాలామంది, సో వీడిని సొంతం ఖర్చు పెట్టుకోవడానికి లేదు, వీని సొంత లైఫ్ లేదు, సొసైటీలో రెస్పెక్ట్లో ఒక సపోర్ట్ సిస్టమ్. ఎవడైనా బ్రతకాలంటే ఫిజికల్ అబ్యూజ్, సైకలాజికల్ అబ్యూజ్ అంటే అక్కడ ఏం కనిపించదు. అక్కడికేమి ఇట్లా 3rd గ్రేడ్ డిగ్రీ బన్స్, బొక్కలు ఇరిగిపోవడు ఏముండదు. కానీ వాని దగ్గర పోతే ఒక షాలోనెస్ ఉంటుంది, గ్యాస్ లైటింగ్ అంటారు. అంటే వాని యొక్క సపోర్ట్ సిస్టమ్కి వెళ్ళి దూరం చేసేసి వాడిని ఒక బొమ్మ లెక్క చేసేసి ఆడుకోవడం అన్నట్టు.
సో ఇప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్లో ఉన్న అబ్బాయిని చూసేవాడన్నా అయ్యో పాపం అంటారా? బట్ సొసైటీ కూడా అనేది ఇవన్నీ తిడుతుంటుంది. నువ్వు అమ్మ నాన్న నుంచి పెట్టినావు, నువ్వు చెల్లెను ఇట్లా ఎటు పడితే అటు మాట్లాడి నువ్వు లైట్ తీసుకున్నావు, నువ్వు ఎవరిని రెస్పెక్ట్ చేయలేదు, నువ్వు ఆ పిల్ల కోసం పోయినావు. ఇటు ఈ పిల్ల వాడు మొత్తం ఫుట్బాల్ ఆడుతుంది, ఇటు పేరెంట్స్ ఫుట్బాల్ ఆడుతుండు. వాడు ఎడిపోవాలి? సింపతి ఎంపతి ఏమైనా ఉన్నదా? లేదు. సో మగవాళ్ళు ఏ విధంగా నష్టపోతారంటే ఈ విధంగా నష్టపోతారు. వాడి పేరు పోతుంది, పైసలు పోతున్నాయి, సొసైటీలో రెస్పెక్ట్ పోతుంది, మన సపోర్ట్ సిస్టమ్కి దూరంగా పోతున్నాడు, తన లైఫ్ ఏదైతే బతుకుదాం అనుకుంటున్నాడో అది బతకలేకపోతుండు. సో నేనేం కోరుకుంటున్నానంటే బీ మోర్ ఎంపథెటిక్ టువర్డ్స్ మెన్. నిజంగా నీకు పేరెంట్స్ని చూసుకోవాలి, హ్యాపీగా ఉండాలంటే చూసుకోండి, పర్లేదు, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. నీ తరపున పేరెంట్స్ని కూడా చూసుకోండి, తప్పు కాదు. బట్ ట్రీట్ దట్ పర్సన్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్. అది ఒక అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, ఆర్ ట్రాన్స్జెండర్ కూడా కావచ్చు. కానీ వాళ్ళు మనుషులు, వాడిని ఎంతో కొంత పిండాలే. కానీ మొత్తం బతాయికాయ మొత్తం అయిపోయేదాకా తొక్క కూడా లేకుండా పిండేస్తే వాడు అంటారు ఒక శవంతో కాపురం చేసినట్టు అనిపిస్తుంది సార్, నాకు మంచి అనిపిస్తుంది. అరే వాడిని శవం చేసింది ఎవడు? అక్కనే కదా శవం చేసేసింది, చేసి అట్లా లేడు సార్, మాట్లాడాడు, ఇది అది. సో వెన్ యూ డోంట్ హ్యావ్ ఎంపతి, ఆటోమేటిక్గా యూ విల్ స్టార్ట్ అబ్యూజింగ్ అదర్స్. ఇది కూడా చెప్తా, నువ్వు ఒక అమ్మాయి ఉన్నది, పాపం జ్వరం వచ్చాడు మూలకు పడినది అంటే కూర వండి వండుకో. అరే ఒక్కరోజు కర్రీ పాయింట్లు తెచ్చుకో, లేకుంటే వండుకో. అది మనిషి కాదా? ఒకరోజు వండుకుంటే ఏమవుతుంది? స్విగ్గీలో పెట్టుకోడు, బతుకుతాడు కదా జొమాటోడు, స్విగ్గీ జొమాటో వాడు, వానికి ఇన్ని పైసలు నీకు ఇన్ని పైసలు. లేదు ఈ పిల్లనే లేవాలి, ఈ పిల్లనే జ్వరంతో వండాలి, వీడే తినాలి, లేకపోతే ఫోన్ పోతుంది. మీకు బిడ్డ కూర వండకుండా వండుకున్నది, నేనేమో ఇక్కడ బయట తిరుగుతున్నా. అరే నువ్వు మనిషివి రాబోయి, అది ఎంత భార్య అయినా భర్త అయినా, డోంట్ టేక్ పీపుల్ ఫర్ గ్రాంటెడ్, బీ మోర్ హ్యూమన్. నువ్వు టైంపాస్ చేస్తలేవు, హోటల్ పోయి ఆర్డర్ ఇచ్చి నాకు ఇది కావాలని అడుగుతలేవు, యు ఆర్ లివింగ్ విత్ అదర్ పర్సన్. బీ మోర్ హ్యూమన్. అవతలను మనుషుల లెక్క చూసుకోండి, మంచి కుటుంబాలు కాపురాలు చక్కగా చూసుకోండి అని చెప్తున్నా. కరెక్టా బేట? అవును. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.